నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మీనరాశి వారు ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో విశేషంగా రాణించి మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలను పొందుతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్టయోగం అనేది పడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా పొందే అవకాశం మీనరాశి వారికి ఈరోజు లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను ఈరోజు పొందుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు సన్నిహితులతో మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు ఎట్టకేలకు తీరిపోతాయి. ఇక ఏవైతే మీనరాశి వారు ఆలోచనలు చేస్తున్నారో ఆలోచనలు కలిసి వస్తాయి. ఇక కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఒక జటిలమైన వివాదం నుండి త్రుటిలో తప్పించుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. మీనరాశి వారు ఈరోజు గతంలోని సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందపడతారు. ఇక మీనరాశి వారు ఈరోజు వ్యూహాత్మకంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం వలన అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది సంపూర్ణంగా అందుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడులకు తగిన లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న భారం తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎంతటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. కళాకారులకు క్రీడాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు విశిష్టమైన పురస్కారాలు అందవచ్చు. ఇక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులు తమ తెలివికి తగిన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఆత్మవిశ్వాసం పెరిగి సమస్యలను అధిగమిస్తారు మరియు ముఖ్యమైన కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.